అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సండే వ్లాగ్ అండి. ఈరోజు సండే రోజు ఏమేమి నాన్ వెజ్ అంటే చేపల పులుసులోకి రాగి సంగటి, అలాగనే చేపల ఫ్రై అయితే చేస్తున్నాను. మసాలా కొంచెం వెరైటీగా అయితే ఉంటుందండి. ఈ ఒక్కసారి ఆ మసాలా వేసి చేపల పులుసైనా, చికెన్ కర్రీ అయినా చేయండి. ఫ్రైలోకైనా చాలా అంటే చాలా బావుంటుంది. చికెన్ కర్రీలోకైనా. ఇక్కడొచ్చేసి 2 విడివిడిగా చేశాను. ఇదొచ్చేసేమో చేపల ఫ్రైకి మామూలుగా తల అవన్నీ ఉంటాయి కదండీ! పులుసులో వేస్తే బావుంటుందని చెప్పేసి అవి విడిగా అయితే ఉప్పు, కారము, పసుపయితే వేసేసుకొని అవి ముందుగానే నేను పులుసుకైనా, ఫ్రైకైనా ఈ విధంగా కలిపైతే పెట్టేసుకుంటాను. ఈ విధంగా పెట్టేసుకోవటం వల్ల ఉప్పు, కారము చేపల ముక్కలకి పట్టుకుంటుందని చెప్పేసి మా అత్తయ్య ఎప్పుడో మ్యారేజ్ అయినప్పుడైతే చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా నేను ఈ విధంగానే చేస్తాను. టేస్ట్ గూడా అయితే బావుంటుందని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అయితే చేస్తూ ఉంటారు. నేనైతే ఈ విధంగానే చేస్తాను. చేపల పులుసు ఎప్పుడు చేసినా ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని అవి నానేలోపైతే చేపలకి ఉప్పు, కారం పట్టేలోపు ఉల్లిపాయి అవన్నీ గూడా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు చేపల పులుసులోకి మసాలా టేస్ట్ అనేది ఇదేనండి. ఇప్పుడు అల్లం అయితే తీసేసుకొని మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లి గూడా అయితే వేసి, వెల్లుల్లి వేసిన తర్వాత 4 కారం లేకుండా పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. కారం ఉన్నవైతే 2 3 తీసుకోనండి. ఇలా పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు మనమైతే కారము వేసుకునేటప్పుడు తగ్గించి అయితే వేసుకోవాలి. ఇక్కడ అల్లం, వెల్లుల్లి అవన్నీ గూడా పచ్చిమిర్చి దంచిన తర్వాత లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర కొంచెం వేసుకొని ఒక రెమ్మ కరివేపాకున్నా వేసుకోవచ్చండి. ఆ కరివేపాకు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి అంతా కూడా అయితే మెత్తగా అయితే నూరేసుకోవాలి. నేను ఫ్రైలో కూడా అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే ఇదే వేస్తాను. చూడండండి ఈ విధంగా ట్రై చేసి చేపల పులుసు అయితే చేయండి. సూపర్‌గా అయితే ఉంటుంది. ఇప్పుడు చేపల పులుసు అయితే చేస్తున్నాను. పులుసుకి కావాల్సిన చింతపండు గూడా అవన్నీ నానపెట్టేసుకున్నానండి. ఇక్కడ ఆయిల్ కొంచెం పులుసు అంటేనే ఎక్కువగానే పడుతుంది. మరీ ఎక్కువ కాదునండి. చికెన్‌కైనా, చేపల పులుసుకైనా కొంచెం నూనె ఎక్కువ పడితేనే బావుంటుంది. ఇక్కడ ఉల్లిపాయలొచ్చేసి మీడియం సైజు 3 ఉల్లిపాయలైతే తీసుకున్నాను. పొట్టు తీసిన వెల్లుల్లైతే నేను 4, 5 రెమ్మలైతే వేశాను. ఆ చిన్నుల్లిపాయ రెమ్మలు ఎందుకు వేసానంటే, అవి ఉల్లిపాయలతో పాటు వేగి మరలా పులుసులో ఉడికితే బావుంటాయి. నాకిష్టమండి అలాగా. అందుకే నేను వేసుకుంటాను చేపల పులుసులో. ఇక్కడ ఉల్లిపాయలకు వేయకముందు మెంతులు, ఆవాలు వేసుకుంటారు. ఇక్కడ నేను కసూరి మేతి అయితే వేశాను. మెంతులకు బదులు కసూరి మేతి అయితే వేసేసుకున్నాను కొంచెం ఒక స్పూను. ఉల్లిపాయలు అదంతా వేగిపోయిన తర్వాత చిన్న టమాటా అయితే వేశాను. ఆ చిన్న టమాటా కూడా మెత్తబడేంత వరకైతే ఉంచేసుకొని, ఇప్పుడు ముందుగా నూరి పెట్టుకున్న ఆ అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి నూరుకున్నాం కదా! అదంతా కూడా అయితే వేసి పచ్చి వాసన పోయేంత వరకైతే ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యేటప్పుడు ఎంత మంచి వాసన వస్తుందో చాలా బావుంటుంది. కర్రీ కూడా ట్రై చేయండి. ఆ తర్వాత పసుపు కూడా అయితే వేశాను. ఇందాక చేపలు కలిపేటప్పుడు కారం కొంచెం తగ్గించే వేశాను. ఇక్కడైతే నేను 1 స్పూనున్నర కారం అయితే వేశాను. చేపలు కలిపేటప్పుడు 1 స్పూన్ అయితే వేశాను. తగినంత కారం అయితే వేసుకోవాలండి. పులుపు అంటేనే కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. చూసుకొని అయితే వేసుకోండండి. ఇక్కడ ఆ కారం వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకైతే ఉంచేసుకున్న తర్వాత పులుపుకి తగ్గట్టు చింతపండు కూడా అయితే తీసేసుకొని పులుసుకు కావాల్సిన నీళ్లు కూడా అయితే వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని పులుపు అదంతా కూడా అయితే ఇక్కడ చెక్ చేశానండి. చక్కగా అన్నీ కూడా అయితే సరిపోయాయి. చేపల పులుసు అనేది కొంచెం తక్కువగానే చేస్తాను. ఫ్రై ఏమో ఎక్కువ చేస్తాను. ఇక్కడొచ్చేసి ఇందాక ఫ్రైకి ఉప్పు, కారం అన్నీ కలిపెట్టుకున్నా కదా! ఇప్పుడు 2 స్పూన్లేమో మొక్కజొన్న పిండి, 2 స్పూన్లు బియ్యపు పిండి అయితే తీసుకున్నాను. బియ్యపు పిండి వేసుకోనండి. బియ్యపు పిండి వేసుకున్నప్పుడు ఏంటంటే క్రిస్పీగా అయితే బాగా అయితే వస్తుంది. చికెన్ పకోడీకైనా, లెగ్ పీస్‌కైనా ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా! అప్పుడు చాలా బావుంటుంది. కంపల్సరీగా బియ్యపు పిండి ఉంటే క్రిస్పీగా ఉంటుంది. ముక్క అనేది చేప ముక్క విరిగిపోకుండా అయితే ఉంటుంది. ఇలాగా పిండి వేసినప్పుడు కొంచెం లైట్‌గా జీలకరించుకున్నట్టుగా అయితే కొంచెం నీళ్ళైతే వేశాను. ఒక్క స్పూను అలాగైతే ఉంటాయండి నీళ్ళైతే. ఆ నీళ్ళు అట్లా వేసిన తర్వాత ఆ పిండంతా కూడా అయితే కలిసిపోతుంది. ముక్కకు కూడా అయితే పట్టుకుంటుంది. ఇంక ఈ విధంగా అంతా కూడా అయితే కలిపేసి పక్కన పెట్టేశాను. ఈలోపు అయితే పులుసంతా కూడా అయితే ఉడికిపోయింది. నీళ్ళేమో చూడండండి
అదిగో ఆ గీటు వరకైతే ఉన్నాయి నీళ్ళు. మరిగేసరికి కొంచెం తగ్గాయి. మనం ఎప్పుడైనా చేపల పులుసుకి పులుసనేది కొంచెం బాగా ఉడికించుకోవాలి. చేపలు వేయకముందునే ఉడికించుకోవాలి పులుసనేది. చేపలు వేసిన తర్వాత టైం అనేది ఎక్కువ పట్టదు చేప ఉడకటానికి. ఒక 15 నిమిషాలైతే సరిపోతుంది చేప ఉడకటానికి. ఎప్పుడైనా మనం పులుసు ఉడికించుకుంటేనే బావుంటుంది. చేపలు వేసిన తర్వాత మరీ ఎక్కువగా ఉడికిస్తే ఏంటంటే ముక్కనేది విరిగిపోయి, ఆ ముల్లులు ఆ పులుసులోనే ఉండిపోతాయి. అప్పుడు తినాలనిపించదు రైస్‌లో అయితే. ఇంక చేపలు వేసిన తర్వాత మనం గరిటెతో అయితే అసలకైతే కలిపేసుకోకూడదు. కలుపుకుంటే ముక్కనేది విరిగిపోతుంది. మరొక స్టవ్ మీదొచ్చేసి రాగి సంగటి కోసం రైస్ అయితే పెట్టేసానండి. మా ముగ్గురు వరకే పిల్లలైతే తినరు రాగి సంగటైతే. పిల్లలకేమో రైస్ అయితే వండేసాను. రాగి సంగటి కోసం రైస్ పెట్టేసాం కదా! అదేమో ఉడుకుతూ ఉంది. చూడండండి ఆయిలు పైకొచ్చేంత వరకైతే చేప ఏ విధంగా అయితే ఉడికిందో అంటే ముందుగానే మనం పులుసు ఉడికించుకున్నాం కదా! చేపలు వేసిన వెంటనే త్వరగానే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ లాస్ట్‌లో ఇంక గ్యాస్ ఆఫ్ చేస్తామనంగా 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర నేను పులుసులో ధనియాల పొడి అవన్నీ కూడా అయితే వేశానండి. చెప్పటం మర్చిపోయాను. ధనియాల పొడి అవి కూడా అయితే వేశాను. ఇక్కడ చేపల పులుసైతే రెడీ అయిపోయింది. ముక్క గూడా చాలా పర్ఫెక్ట్‌గా చాలా బాగా అయితే ఉడికిపోయింది. చాలా టేస్ట్‌గా అయితే ఉందండి. ఆ మసాలా ఒక్కటి వేస్తే చాలు. చాలా బావుంది. కొంచెం కొత్తగా ట్రై చేశాను చేపల పులుసుకైతే. సూపర్‌గా అయితే ఉందండి రాగి సంగట్లోకైతే. సండే అంటే వస్తుందిలే గానీ, ఎక్కడండి మనకి ఖాళీ ఉండేది. ఖాళీయే ఉండదసలు. సండే రోజునే కొంచెం ఎక్కువగా పనులైతే ఉంటూ ఉంటాయి. నాన్ వెజ్ తీసుకొచ్చుకున్నప్పుడు నాన్ వెజ్ చేయటము, పిల్లలకి కావాల్సినవి చేయటము, పిల్లలకి తల స్నానం చేయటం, వాళ్ళకి పేర్లుంటే పేర్లు దూవటము, అలాంటి పనులు ఆదివారం పూట చేసుకుంటూ ఉంటాం కదా! ఇంకెప్పుడన్నా హాలిడేస్ ఉన్నప్పుడు హాలిడేస్‌లో అలా పిల్లలకి చేస్తూ ఉంటాము. ఇంక చేపల పులుసైతే రెడీ అయిపోయిందండి. ఇక్కడ రాగి సంగటికి రైస్ కూడా అయితే మెత్తగా ఉడికించుకోవాలి. రాగి సంగటి కోసం పిండిలో నేను ఇప్పుడు రాగి పిండయితే తీసుకున్నాను. ఈ పిండి ఆ రైస్‌లో ఉడికిన తర్వాత వేయొచ్చు రాగి పిండి. అలా వేస్తే ఏంటంటే రాగి సంగటి మా వారు తినట్లేదు. అలాగా 2 సార్లయితే చేశాను పిండి డైరెక్ట్‌గా వేయటము. అలా వేస్తే తినట్లేదని చెప్పేసి మా వారు ఇలా చూయించారు రాగి సంగటి ఈ విధంగా చేయాలని. నాకు కూడా రాగి సంగటి చేయటం అంత పర్ఫెక్ట్‌గా అయితే రాదు. చాలామందయితే బాగా అయితే చేస్తారు రాగి సంగటి. ఇలాగ రాగి పిండి ఎంతైతే కావాలో అంతైతే తీసేసుకొని, పిండి లూజ్‌గా అయితే కలిపేసుకున్నాను వాటర్ వేసి. ఇప్పుడు ఈ పిండొచ్చేసి రైస్ అంతా ఉడికిన తర్వాత ఆ రైస్‌లో అయితే పిండిలో అయితే పోస్తాను. పిండిలో పోసేసిన తర్వాత సిమ్‌లో పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ రైస్ అంతా కూడా బాగా ఉడికిపోయిందని అయితే చూపిస్తున్నానండి. కాస్త గంజి ఉండగానే ఈ కలిపి పెట్టుకున్న రాగి పిండనేది వీటిల్లో అయితే పోస్తానిప్పుడు. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మరీ చప్పంగుంటే రాగి సంగటి మనం తినలేం కదా! అది చికెను కర్రీలోకైనా, చేపల పులుసులోకైనా. ఇప్పుడు సిమ్‌లో పెట్టేసుకొని ఆ రైస్ అంతా కూడా ముందుగా కలిపి పెట్టుకున్న ఆ రాగి పిండంతా కూడా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మామూలుగా పిండి వేసి సిమ్‌లో పెట్టేసి మూత పెట్టేస్తే ఆ ఆవిరికనేది ఉడికిపోతుంది. ఈ పిండికి కలిపేటప్పుడు థ్రెడ్ ఉంటే బావుంటుంది. రాగి సంగటికి కలిపేటప్పుడు నాకు థ్రెడ్ అదంతా ఏం లేదు. గరిటెతో కలిపెట్టాలంటేనేమో కలిపాత కావట్లేదు. నాకు చేత కావట్లేదు. ఇక్కడ పప్పు గుత్తి అదంతా కూడా అయితే తీసేసుకొని బాగా వెనిపేసాను. పప్పు ఏ విధంగా అయితే వెనుపుతామో ఆ విధంగా వెనిపేసాను. ఈ విధంగా చేస్తేనే రాగి సంగటి కొంచెం ఇష్టంగా తింటారు మా వారైతే. అందుకే ఈ విధంగా చేస్తానండి. ఎప్పుడైనా వాళ్ళకిష్టమైనయి చేస్తేనే కదా కొంచెం ఇష్టంగా తింటారు. వాళ్ళకిష్టం ఉన్నయేమో మనకిష్టం ఉండదు. మనకిష్టం ఉన్నయేమో వాళ్ళకిష్టం ఉండదు కదా! ఆడవాళ్ళం ఎప్పుడైనా గానీ కాంప్రమైజ్ అవుతూ ఉంటాం గదా! హస్బెండు, పిల్లలు తింటే సాల్లే అని అనుకుంటూ ఉంటాము. కలిపెట్టుకున్న పిండి అదంతా పోసిన తర్వాత సిమ్‌లో పెట్టేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలైతే వదిలేసానండి. వదిలేసిన తర్వాత బాగా ఉడికిపోయిన తర్వాతనే అట్లా వెనిపేసుకుంటే బావుంటుంది. అలా అయితే చేశాను. మీకేమో చూయించలేకపోయాను అలాగా. వీడియో ఏం తీయలేదండి ఇంక అలా చేసేటప్పుడు. ఇక్కడ చేప అదంతా కూడా అయితే ఫ్రై చేస్తున్నాను చేపల ఫ్రై. రాగి సంగటి అయిపోయిన తర్వాత ఇలాగ చేపల ఫ్రై అయితే చేస్తున్నాను. మా పిల్లలైతే చేపల ఫ్రై కోసం వెయిట్ చేస్తున్నారు. అయిందమ్మా, అయిందా అనని ఒక పక్క అడుగుతూ ఉన్నారు. అక్కడికి
7:30 ఆ టైం అయితేంది. పిల్లలకు కొంచెం త్వరగానే పెడితేనే తినేస్తూ ఉంటారు కదా! సండే రోజు స్పెషల్ అయితే ఇవేనండి. మీకెలా అనిపించింది? మీకు గనుక నచ్చితే లైక్ చేయండే.